శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్, మెయిన్ రోడ్, వెంకయ్యస్వామి గుడి వీధి ఎదురు, విశ్వనాథపురం, పొదిలి. మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును. పూర్తి వివరాలకు ప్రొపరైటర్ డి బాలఈశ్వరరెడ్డి సెల్ ఫోన్ నంబర్లు 9912289700, 8919724319 నంబర్లకు సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్, మెయిన్ రోడ్, విశ్వనాథపురం, పొదిలి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22 వరకు జరగనున్న 7వ పౌష్టికాహార వక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు వంటకాల పోటీలను నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు పౌష్టికాహారంకు సంబంధించిన 52 రకాల వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం ఉత్తమ పౌష్టికాహారం వంటకాలను తయారు చేసిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శోభన్ బాబు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి, అంగన్వాడీ ప్రాజెక్టు డైరెక్టర్ సుధామారుతి, అంగన్వాడీ ప్రాజెక్టు సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పోషణ్ పక్వాడా సందర్భంగా ప్రజలందరికీ కూడా పోషకాహార అవగాహన కార్యక్రమాలకు సంబంధించి ఐసిడిఎస్ నుంచి మేము శుభాభినందనలు తెలుపుతున్నాము. ఈరోజు పోషణ్ పక్వాడాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు మరియు ఇతరుల ద్వారా కుకింగ్ కాంపిటీషన్స్ అనేది మేము నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో కొనకనమిట్ల మరియు పొదిలి మండలాల్లో జరుగుతుంది. ఈరోజు మన పొదిలిలో 77 అంగన్వాడీ సెంటర్ల నుంచి దాదాపు 52 రకరకాల ఆహార పదార్థాలను ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శనగా ఉంచారు. దీనికి జడ్జెస్గా ఎంపీడీఓ గారిని, తర్వాత ఎంఈఓ గారిని, ఇతర టీచర్స్ అందరినీ, ఎంఎస్కేస్ని వీళ్ళందరినీ కూడా పిలిచున్నాము. వీళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చేస్తాము. లోపపోషణ నివారించడానికి, ఒబేసిటీని తగ్గించడానికి కూడా మనకి దొరికే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఇళ్లలో దొరికే ఆహార పదార్థాలతో వివిధ రకాల పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతోటి, తక్కువ టైంతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని విశదీకరించడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మేము గ్రామాల్లో ప్రజలందరిలో అవగాహన కలిగించి పిల్లలకి ఈ జంక్ ఫుడ్ అనేది అలవాటు చేయకుండా మంచి పోషకాహారం ఇస్తూ లోపపోషణ తగ్గించుతూ ఒబేసిటీ రాకుండా నివారించడం కోసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ పదార్థాలన్నింటినీ కూడా ఒకసారి మీరందరూ చూసి మీ ఇళ్లలో కూడా తయారు చేసుకొని మీ పిల్లల ఆరోగ్యానికి పాటుపడాలని కోరుకుంటూ